అమ్మా నాకేం ఒళ్ళో బాగలేదు తల్లి. రే అమ్మా తినడానికి ఉన్నావు వస్తున్నా. అలాగే నా తల నొప్పి భరించలేకపోతున్నాను. రే బక్సన్న డబ్బులు కావాలంటే ఇస్తా, మీరే చూసుకోండి. వాడిని మేం చూసుకుంటాం. నువ్వు ముందు అమ్మ సంగతి చూడు. ఆమె వయసు అయిన ఆవిడ ఈ వయసులో ఇంత కష్టం అనుభవించకూడదు. నువ్వే ధైర్యంగా తోడుండాలి. శంకర్, అమ్మకి ఇన్సులిన్ ఒకటి కొనుక్కురారా. సరే కొంతేస్తాను. నువ్వు వెళ్ళరా, వెళ్ళు. ఇక్కడికొచ్చి ఎడవాలా? రా. కండిషన్ బెయిల్ సార్. ఏ కోర్టు? ఎగ్మోర్ సార్. ఆ, రారా రా. పెళ్ళయిందా నీకు? అయింది సార్. భార్య పేరు కూడా రాయాలి. రాయరా. బృందారండి. రా త్వరగా రా. పెళ్ళయిందా మీకు? అయిందండి. మీ పేరు, మీ వారి పేరు, మీ పిల్లల పేరు రాయండి. అమ్మా రండి. రా. అక్కడ మనోజ్, మా అక్కను తన కూతుర్ని స్టేషన్లో చూస్తుంటే చాలా బాధేస్తుంది. నేను కలవని వ్యక్తి లేడు, నేను చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. అందరూ ఒక్కటే చెప్తున్నారు, ఆడపిల్ల విషయం ఇందులో ఇరుక్కుంటే బయటికి రావడం చాలా కష్టం అంటున్నారు. దేవుడా దేవుడా అంటే చివరికి నిన్నే నమ్ముకున్నాం మనోజ్. ఎందుకంటే వాళ్ళు స్టేషన్ కు వెళ్తే శ్మశానానికి వెళ్ళినట్టుగా భావించి స్నానం చేసి మరీ ఇంట్లోకి వెళ్తారు. ఎంత కష్టపడైనా బయలు తిప్పి వాడిని బయలు తీసుకురావాలా? మై లార్డ్, మా క్లయింట్ ఫ్యామిలీ దుబాయ్ నుంచి రావడానికి రీజన్ ఏంటంటే వాళ్ళ సొంత ఊరు కోయంబత్తూరులో వాళ్ళ బ్రదర్ వాళ్ళ అబ్బాయికి చెవులు కొట్టారు. దాన్ని అటెండ్ చేయడానికే వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు. సో వాళ్ళ ఫ్యామిలీ వచ్చారని తెలిసి ఆ సమయంలోనే ఈ సుబ్బు అనే సుబ్బులక్ష్మి ఒక మంచి స్కెచ్ వేసి అదే వాళ్ళు క్లోజ్ గా ఊరికే ఫ్రెండ్లీగా తీసుకున్న ఫోటోస్ ఉన్నాయి కదా యువర్ ఆనర్, అవన్నీ మ్యారేజ్ ఫోటోలుగా మార్చి ఫేక్ సర్టిఫికెట్స్ క్రియేట్ చేసి ఇలాగే మా క్లయింట్ ని ట్రాప్ చేశారు మై లార్డ్. సో మీరు వాళ్ళ మీద సరైన యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. They were not friends. These are fake certificates and photos. Your Honor, మేమే ఫేక్ సర్టిఫికెట్స్ ని ప్రొవైడ్ చేసాం, మేమే ఫేక్ ఫొటోస్ ని ప్రొవైడ్ చేసాం. మరి ప్రెగ్నెన్సీ అది మేమే చేసామా? నా క్లయింట్ సుబ్బలక్ష్మి, షీఈస్ క్యారింగ్ ఎ ట్విన్స్ బేబీ. దాని మెడికల్ రిపోర్ట్స్ యువర్ ఆనర్. ఏంట్రా ఇది, ఏదేదో చెప్తున్నారు? మై లార్డ్, 10 minutes పాస్ ఓవర్ కావాలి మై లార్డ్. ఏమైందండి? 10 minutes. సరే సరే తీసుకోండి, గ్రాంటెడ్. STC 47 2012 ఆనందన్ వగేరా. మనోజ్, అయ్యో ఊరిని చూస్తున్నారే. ఏమైంది మనోజ్? దీన్ని కాస్త పట్టుకోరా. కొట్టానంటే చేతిలో 5 ఏళ్లున్నాయిరా, కానీ ఈ ఒక్క వేలు మాత్రం ఎందుకు దొరదగా ఉంది అర్థం కావట్లేదురా. ప్రెగ్నెన్సీ అని చెప్పారా నాకు? ఏంటి మీకు తెలియదా? ఎవడికి తెలుసు? నాకెప్పుడు చెప్పారు? నేను చూస్తే బుద్ధి తక్కువలా ఉన్నానా? నేను ఇక్కడ కూర్చొని ప్రిపేర్ చేస్తే అరుస్తున్నాను. ఇలా చూడండి, వీళ్ళతో కలిసారంటే మనల్ని కూడా తీసుకెళ్లి లోపలేస్తారు. నిజమేనా? అమ్మాయి కడుపుతో ఉందని తెలీదా? షాక్ లో ఉన్నాడు. ఏమై మనోజ్, ఒకే ఇంట్లో కాపురం చేస్తూ అంట్లో తోముకుంటారా ఏంటి? పిచ్చిగా మాట్లాడితే చెప్పొచ్చు కొడతాను, అర్థమైందా? నన్ను చూస్తుంటే మీకు పిచ్చోళ్ళకున్నానా? అయ్యో చేసేదంతా చేసి ఎలా వెళ్తున్నాడు చూడు. వీటేం చేయాలంటే ఎదవలారా ఇంత దూరం వచ్చారు కదరా. ప్రెగ్నెన్సీ అని తను వెళ్ళిపోయింది. కూర్చొని అనుకోండి, వచ్చావండి. నాకొచ్చే కోపానికి మీ అందరినీ చీతం కొట్టి. ఇలా చూడండి, అదంతా పనికిరాదు. వాళ్ళు లాక్ చేశారు. వాడిని ఇక్కడే వదిలేసి మీరందరూ బయలుదేరండి. ఇక బయలు దొరకదు, ఇంకేమీ దొరకదు. అంతే, అయిపోయింది, కేసు అయిపోయింది. అయ్యో ఇప్పటికైనా నిజం చెప్పండిరా. కడుపుతో ఉందా లేదంటే బిడ్డ పుట్టేసిందా? అయ్యో దేవుడా. ఇలా చూడు మనోజ్, వీళ్ల గురించి వాడి గురించి మర్చిపో. జామీన్ కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు, చేసుకొని లేదా బనీను అండర్వేర్ విప్పుకొని జైల్లోనే మగ్గిపోని. ఆ ఆడోళ్ళని చూసావా? అంత పెద్ద ఆవిడ ఈ వయసులో కూడా కోర్టు చుట్టూ ఎన్నిసార్లు తిరుగుతుంది చెప్పు. వాళ్ళక్క బావ దుబాయ్ నుంచి లీవ్ పెట్టుకుని మరీ వచ్చారు తెలుసా. వెళ్ళకపోతే 2 రోజుల్లో వీసా క్యాన్సిల్ అయిపోతుంది. మరి ఏం లేదు, తనకి జామీన్ మాత్రం ఇప్పించు, పొల్లాచికి పంపించేద్దాం. జామీన్ అంతా రాదన్నయ్య, అందరిని తీసుకెళ్లి లోపల పడేస్తారు చూడు.
ఇక ఊరికి వెళ్లారు, దుబాయ్కి వెళ్లారు. మనోజ్ ఆ. నువ్వు మన ఊరు వాడనే కదా ఇంతలా బతిమాలుతున్నాను. జడ్జి కూడా మన ఊరే. ఏం చేయమంటావు? పోండనే మీరు ఒకళ్ళు. నా చూసి ఏదో ఒకటి చెయ్యన్నా. మాట్లాడండి. ఏం చేయమంటావు? నోర్మోయ్. వాడిని ఏదవ్వ. చూస్తేనే అయ్యో. అనయ్య ఒకటి కావాలంటే చేయొచ్చు. జడ్జి గారికి డబ్బులు ఇచ్చి సరిచేద్దామా? అది కాదన్నయ్య, అదంతా పనికి రాదన్నయ్యా. మరి ఇంకేం చేయమంటున్నావు? ఇలా చూడండి, ఇందులో నుంచి తప్పించుకోవడానికి ఒకే ఒక దారి మాత్రమే ఉంది. అది కొంచెం కష్టమే, కానీ ఆ ఒక్క దారి వల్లే మనం తప్పించుకోగలం. పర్వాలేదు చెప్పు. కావాలంటే వాడిని ఇంపార్టెంట్ అని చెప్దాం. ఏంటి ఇది? నువ్వు ముందే చెప్పొచ్చుగా. ఇలా చూడు, నేను తహసీల్దార్ దగ్గర వివో దగ్గర స్కూల్లోనో సర్టిఫికేట్ తీసుకొస్తాను. మామయ్య అయ్యో, మగతనం లేదని అంటున్నాడు. అయ్యో. ఇంపార్టెంట్ అని చెప్పడం ఇప్పుడు మామూలు విషయమే. బాబాయ్ దగ్గర నుంచి డివోర్స్ కేసు వరకు అందరూ ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటారు. సర్టిఫికేట్ ఉంటే కేసుని క్లోజ్ చేసేయచ్చు, లేదంటే వేరే దారే లేదు. చూసుకోండి. గవర్నమెంట్ డాక్టర్ దగ్గర సర్టిఫికేట్ తీసుకుంటే సరిపోతుందా? 10,000 ఇస్తే 10,000 సర్టిఫికేట్ ఇస్తారు. ఈ విధవలకు కూడా కలిపి తీసుకొస్తాను. మనోజ్, వాళ్ళని ఊరికి పంపిస్తావు కదా నువ్వు? అనయ్య సర్టిఫికేట్ మాత్రం నా చేతిలో పెట్టు, నేను చూసుకుంటాను ఈ కేసుని. నేను సర్టిఫికేట్ తో వస్తాను, నువ్వు వెళ్ళు. మరి చెప్పేనా? వెళ్ళు, చెప్పు. చెప్పేనా? వెళ్ళు. సరే, ఓకే. మై లార్డ్, ఇది ఎలా చెప్పాలో తెలియట్లేదు. కొంచెం కష్టంగానే ఉంది, బట్ దీని తర్వాత ఇది చెప్పకుండా ఉండలేం కదా. ఈ విషయాన్ని ఇక్కడ చెప్పకూడదు అనుకున్నాం. కమ్అట్ విత్ ఇట్. ఏం ఆలోచిస్తున్నారు చెప్పండి. నా క్లయింట్ వచ్చి ఒక ఇంపార్టెంట్ అండి. ఇంపార్టెంటా? ఆయనకి మగతనం లేదు సార్. పాపం కంప్యూటర్లో పనిచేసి ఇలా అయిపోయాడు. అబ్బాయి చూడ్డానికి అందంగా ఉన్నాడు. ఇక్కడ ప్రెగ్నెన్సీ, అక్కడేమో ఇంపార్టెంట్. ఏంటయ్యా బాబు, ఇంపార్టెంటా? ఇంపార్టెంటా? We will go for DNA test, Your Honor. అందులో తెలుస్తుంది తన ఇంపార్టెంట్ సరే కాదు. ముందు మీరు కూర్చోండి. ఆల్రెడీ మా క్లయింట్ చాలా బాధల్లో ఉన్నారు, యువర్ ఆనర్. ఇలాంటి విషయాన్ని ఎవరైనా ఇంత పబ్లిక్ గా చెప్పగలుగుతారా, యువర్ ఆనర్? ఆయన పరిస్థితిని మీరు కూడా కాస్త ఆలోచించండి. ఇంపార్టెంట్ అనే ఒక వ్యక్తి ఎలా బిడ్డను పెంచుకుంటాడు? కావాలని డిఎన్ఏ టెస్ట్ కి తీసుకువెళ్లి ఇంపార్టెంట్ అని మళ్ళీ బాధ పెట్టాలా? కావాలనే ఆయన తీసుకువెళ్లి మళ్ళీ కావాలనే బాధ పెడుతున్నట్టు అయిపోతుంది, యువర్ ఆనర్. DNA టెస్ట్. ఇందులో బాధపడ్డాక ఏముందండి? ముందు మీరు కూర్చోండి. మై లార్డ్,
ఇంపార్టెంట్ సర్టిఫికేట్ కావాలంటే ప్రొడ్యూస్ చేస్తాము. ఒకటేంటండి 10 డాక్టర్ల దగ్గర నుంచి ప్రొడ్యూస్ చేస్తాం. మీరేం 10 హాస్పిటల్ నుంచి తేవద్దు. ఓకే కోర్టు రికగ్నైజ్డ్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఓకే. పొటెన్సీ టెస్ట్ అవుట్ చేయించండి. ఓకే యువర్ ఎక్కువ ఆనర్. రోజులు టైం లేదు. సరే యువర్ ఆనర్. 10 డేస్. 10 రోజులు ఎందుకు, రేపే తీసుకొస్తాను. లోపలికి రా. ఒక నిమిషం. డాక్టర్, పేషెంట్ వచ్చారు. ఆ, రమ్మనమ్మా. వెళ్ళండి. హ, తీసుకురా. హ, నమస్తే. ఏంటి సార్ చూస్తున్నారు? చాలా చిత్రంగా చూస్తున్నారే. ఏంది ఎంతమంది వచ్చారు? ఏదో తిరునాళ్ళకి వచ్చినట్టు. అసలు మీరు పేషెంట్ ఎవరు? ఆ, ఇతనే సార్, ఇతనే. రా కూర్చో. ఆ. ఓ. సరే, ఏంది యాక్సిడెంటా లేదా బై బర్త్? యాక్సిడెంట్ లో బై బర్త్. ఏంది వాగుతున్నావ్? కా సార్, బాత్రూమ్ లో పడ్డాడు. బాత్రూమ్ లో పడ్డాడా? అది యాక్సిడెంటే కదా సార్. ఏమోలే. సరే, ఆ, బ్లడ్ టెస్ట్, ఆ, స్పెమ్ కౌంట్, సెమెన్ అనాలిసిస్, ఈ 3 చెయ్యాలి. ఇదేం పెద్ద విషయం కాదు. జస్ట్ ఫుడ్ డెఫిషియన్సీనే. నువ్వేం బేజారవుకో, నేను వివరంగా చెప్తాగా. ఒక చిన్న టెక్నికల్ అడ్వైజే. ఇదిగో ఇది చూడండి. ఇది సిస్టమ్ ప్రాసెస్. ఇదే యాక్సెసరీ గ్లాండ్స్. 60% ఆఫ్ సెమెన్ ఈ గ్లాండ్స్ లోనే తయారవుతోంది. 30% ఆఫ్ సెమెన్ ఇక్కడ సేవ్ అవుతుంది. ఇప్పుడు ఫ్రక్టోస్ ఎనర్జీ. పళ్ళు బాగా తినాలి. అరటి పండు, దానిమ్మ, డ్రై పళ్ళు కొట్టు వైపు ఫ్రూట్స్ వెళ్ళావంటే జ్యూస్గా చంపి తాగకూడదు. పడేస్తాను నా అందులో కొడకా. శక్తే ఉండదు. పండ్లే తింటాడు, తినాలి. తింటాడు. తర్వాత వైటమిన్ సి, ఆరెంజ్ ఎక్కువగా తినాలి. ఏంది బొరకెక్కిందా? అర్థమైంది, అర్థమైంది. ఏంటి? ఆ, ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుండి స్పెమ్ ప్రొడ్యూస్ అయ్యి ఇక్కడ సేవ్ అవుతుంది. ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ స్టోర్ అయినప్పుడే ఈ సిస్టమ్ పనిచేస్తుంది. దీనికొచ్చి బాబు నీళ్లు బాగా తాగాలి. అదే ముఖ్యం. మావయ్య, వీడు కొబ్బరి నీళ్ళు తాగి ఎంత పని చేశాడో ఇప్పుడు రేయ్, నీళ్ళు ఎక్కువ నోరు తాగాలంట. మూసుకో. సరిపోయింది. డైలీ గ్యాపే ఇవ్వకూడదు. వీడు తాగుతాడు సార్. అర్థమైందా? తాగుతాడు, అర్థమైంది తాగుతాడు. సార్. నేను తాగిస్తాను సార్. మీరు కూర్చోండి, కూర్చోండి. ఆహా. అదేంటంటే తనకు ఆరోగ్యం బాగానే ఉంది సార్. ఒక చిన్న సమస్య. కేసులో ఇరుక్కున్నాడు. ఓ, మీరు అనుకున్నట్టు హత్య కేసు కాదు, ఒక డైవర్స్ కేసు. అది తనకు ఒక అమ్మాయికి గొడవ ఉంది. ఆ అమ్మాయి పోలీసులు కంప్లైంట్ ఇచ్చి తన కుటుంబాన్ని నాశనం చేయాలని చూసింది. టెస్ట్ కోసం పోలీసులు మన హాస్పిటల్కి వస్తారని తెలిసింది. హహ, మరేం లేదు. మీరొక సర్టిఫికెట్ ఇచ్చారంటే మీకు జీవితాంతం రుణపడి ఉంటాం. ఎంత కావాలో చెప్పండి, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. డాక్టర్ అని మొహమాట ఏ పడద్దు. డాక్టర్ ఇందులో సైన్ చేయడు. ఆ, ఆ, ఇది ఎంత పెద్ద అఫెన్స్ తెలుసా నీకు? ఆ, 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 అయ్యయ్యో. అలాగైతే మీరు కోర్టులో ఏదో ఫేక్ న్యూస్ ఇచ్చి ఉంటారు. ఆ, అది ముందు మీరంతా బయటకు వెళ్ళండి. ఆ, నర్స్, ముందు వీళ్ళందరూ బయటికి పంపం. డాక్టర్ గారు, హాస్పిటల్ సార్, అరవకండి. ప్లీజ్, ఏయ్, వెళ్ళండి సార్. నా హాస్పిటల్ గురించి నాకే చెప్తున్నావా? ఊరికే నోటుకొచ్చినట్టు మాట్లాడుకో. ముందు సార్, బయటకు వెళ్ళండి సార్. ఆగండి సార్, మనం నెమ్మదిగా మాట్లాడుకుందాం. ఆ, పోలీసులు పిలిపించు. సార్, సరే ప్లీజ్, సరే, వెళ్ళండి రూల్స్ సార్. మాట్లాడుతున్నాడు. కోపడకండి సార్. పోండి, బయటికి వెళ్ళండి. వెళ్తున్నా సార్. అరే సార్ వెళ్ళిపోతాం సార్. వెళ్తాం, ఇంతమంది వెళ్తాం. గుంపుగా రావడం చూసి అనుకున్నాను. ఏదో గొడవ చేయడానికి వచ్చుంటారని. సార్, వెళ్ళండి సార్. డాక్టర్ తడిగా తీసిన ఇంట్లో కుక్కలా చొరబడ్డా. డాక్టర్ సర్టిఫికెట్ ఇవ్వనన్నారు. సరే ఓకే. మీ ఎక్స్పీరియన్స్ ఉపయోగించి దాన్ని ఆపగలిగారంటే నేనేమన్నా డాక్టర్ నా ప్లంబర్ నా కుక్కలు పెట్టడానికి. పోండి. వెళ్ళమని చెప్తున్నావు కదా. మీకేదో చెప్తుంది. వెళ్ళండి. వెళ్ళండి సార్. ఏమనుకుంటున్నారు? వచ్చారు బతుక దొంగ నా కొడుకు. కాస్త మోసపోయాను. నేను గనక ఖద్దర్ షర్టు వేసుకొని అక్కడికి వెళ్ళుంటే డాక్టర్ భయపడి బెదిరిపోయి వచ్చి సర్టిఫికెట్ ఇచ్చేస్తుండేవాడు. చించేవాడు. ఆ? మా ఎవరికొద్దు, 1,00,000 రూపాయలు ఇస్తాను. ఒకే ఒక సర్టిఫికేట్ వచ్చేలా చేస్తావా? మొహం మీద బాతాను. మీరు వెళ్ళి పని కానిచ్చొస్తారు, నేను మాత్రం సర్టిఫికెట్ తీసుకుని రావాలి. అన్నా ఆ? నేను కాల్ మాట్లాడాలి. ఆ, నీకు అదొకటి ఉందా? ఇదిగో కార్ను ఒక సైడ్కి నిలబెట్టు. నీకు నీ సమస్య. పని పోయిందంటే మరి తిండికి ఏం చేస్తావేంటి? ఇదిగో త్వరగా వెళ్ళొచ్చేసాయి. మేం పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టొస్తాం. ఇలా చూడు, పోలీస్ యూనిఫామ్, మైల్ వగన ఎస్ఐ, వెస్ట్ మాంబలం. మిమ్మల్ని నమ్మి బట్టలు కూడా ఆరేయడానికి లేదు కదరా. పోలీస్ యూనిఫామ్ తో ఏం చేస్తావు? సార్ సినిమాకి అద్దెకిస్తాను సార్. పదరా, లోపలికి రా. అద్దెకిస్తే డబ్బులు వస్తాయి సార్. ఏ ఊర్రా? కోవై సార్. రేయ్, వెళ్ళండి, వెళ్ళండి రా. అయ్యో, ఏయ్, లోపలికి రారా, లోపలికి రారా. ఏంట్రా మనల్ని లోపలికి రేయ్, రండి. పిలుస్తున్నాడు? కొడతారా? అక్కడికి వెళ్ళి నుంచో.
ఏంట్రా కట్టు? సార్, తేనెటీగలు కుట్టడానికి వచ్చేటప్పుడు కాల్ స్లిప్ కింద పడ్డాను సార్. దాని జోలికి మీరెందుకు వెళ్ళారా? అడవి లోపలికి ఎర్ర సందనం కోసం వెళ్ళారా? సార్ అదేమీ లేదు సార్, క్రికెట్ ఆడడానికి వెళ్ళాం సార్. బాల్ వెళ్ళి దానికి తగిలింది. ఓ, చెట్టుని నరికేసి లోపల క్రికెట్ ఆడుకున్నారు. లేదు సార్. ఎక్కడ పని చేస్తున్నావు? సార్ ఐటీ ప్రొఫెషనల్ సార్. ఆహా, వచ్చే జీతం సరిపోదని ఎర్ర సందనం చెట్టుని కొడుతున్నారు. సార్ అయ్యో, చూస్తుంటే పులుసు తీసేలా ఉన్నారు. మరి నువ్వు? సార్, నేను గంధపు పుల్లను కూడా చూడలేదు సార్. వీడికి కండిషన్ బెయిల్ కోసం వచ్చాను, ఇంకేం లేదు సార్. అబ్బో, ఎర్ర సందనం నరికేసి బెయిల్ తీసుకొచ్చాడు. రుద్ర సార్ కేసే కదా, వాడి దగ్గర సైన్ తీసుకుని పంపించండి. థ్యాంక్స్ సార్. రా రా రా. చెప్పండి సార్. కార్తిక్ గుణశేఖరన్ టెంపరీగానే ఒక 2 months లేక 3 months అయినా అలోపతిలో తర్వాత రీకనెక్ట్ చేసేటప్పుడు ఫెయిల్యూర్ అయితే ఏం చేస్తారు? రాకుండానే పోతుంది, పర్లేదా? It's completely against nature. Not at all possible. నా బంగారు తల్లి ఏడుస్తుందటి. లేదు మామయ్య, ముక్కు పోస్తున్నట్టుంది, అందుకే బయటికి తీసుకొచ్చాను. కాస్త బయటికి తీసుకెళ్లొచ్చు కదా, లోపలే ఉంటే అలాగే ఉంటుంది. మామయ్య, వాడిని వెళ్ళమని చెప్పండి, వెళ్ళమని చెప్పండి. నా కళ్ళ ముందు వాడు ఉండకూడదు, వెళ్ళమని చెప్పండి. ఇక్కడి నుంచి వెళ్ళమని వాడిని నా కళ్ళ ముందు నుంచి చెప్పండి మామయ్య. వాడిని వెళ్ళమని చెప్పండి. వద్దు, మా పరువు అంతా పోయింది. వెళ్ళమని చెప్పండి. అందరినీ రోడ్డు మీదకి తీసుకొచ్చాడు. ఏంటి మామయ్య, వాడిని ఎలా చూసుకున్నావా? అందరినీ ఏమర్చేశాడు మామయ్య. ఇదిగో ఈయనకి ఉద్యోగం పోయింది. లోపల అమ్మ ఆరోగ్యం ఎలా ఉందో మీరే చూడండి మామయ్య. కళ్ళ ముందు ఉండకూడదు, వాడిని వెళ్ళిపోమని చెప్పండి. ఇంపార్టెంట్ సర్టిఫికేట్ దొరకలేదని అడుక్కోడానికి వచ్చారా? వీడు చేసిన తప్పుకి పాపం వాళ్ళ ఫ్యామిలీ ఏం చేస్తారు సార్? వాళ్ళ మామయ్య దుబాయ్లో వర్క్ చేస్తున్నారు సార్. పనిపోయింది సార్ ఆయనకి. ఆయన్ని నమ్ముకొని ఆ ఫ్యామిలీ మొత్తం ఉంది సార్. వాడిని ఏదో ఒకటి చేసుకోండి సార్, వాళ్ళ ఫ్యామిలీని మాత్రం వదిలేండి సార్. నొప్పిగా ఉందా? ఫ్యామిలీ మీద చేస్తూ నొప్పిగా ఉందా? అందుకే కేసేసి ఆ కోర్టులో పెట్టాను. లైఫ్ లాంగ్ ఆ కేసు కోర్టు తిరిగి చావంట్రా. సార్ నీతో కలిసి నీ కుటుంబం చేస్తుంది, చూసి సంతోషించండి. సార్, మీ దగ్గర క్షమాపణ కోసమే వచ్చాం సార్, దయచేసి అర్థం చేసుకోండి. చెప్పరా? అయ్యో, ఏడ్రా వాడు? ఇక్కడే పారిపోయాడా? సార్ వదిలేండి సార్. ఓరా సార్ ప్లీజ్ సార్. సార్ మాట్లాడదాం. వీళ్ళని బయట చూసాడు. మెడ్రాస్ లో ఉన్న డాక్టర్స్ అందరినీ కలిశాను. ఇక మిగిలింది నువ్వు నేను డాక్టర్ కావడం. అన్నా, మీరు ఆ డబ్బు ఇవ్వండి. ఏదో ఒకటిలేండి. కోయంబత్తూర్ని అంబో అని వదిలేసి వచ్చేసారు. కోయంబత్తూరు నన్ను నమ్ముకునిందా? బాలేవారే, ఊరుకోండి. వెళ్తానయ్యా. అలాగేనా, జాగ్రత్తగా వెళ్ళరండి. ల్యాండర్స్ ఏదో సమస్యలో ఉన్నారని అనిపిస్తుంది. అదేందో చెప్తే నా అది వల్ల పెద్ద విషయం నేను చూసుకుంటాను, మీరు వెళ్ళరండి. ఎలాంటి చెత్త పని చేసి వచ్చి పడుకున్నాడో చూడండి. ఏంటి మళ్ళీ వచ్చి కూర్చున్నారు? ఇక్కడ పడుకోవడానికి చోట్లేదన్నా? పడుకోవటానికి ఏం రాలేదయ్యా. ఈ ప్రపంచమే ఒక రథంలో తిరుగుతోంది. ఇప్పుడు మెడికల్ షాపును వెతుక్కుంటూ వెళ్ళామనుకో, కంటికి ఇంకే షాపు కనపడదు, మెడికల్ షాప్ మాత్రమే కనబడుతుంది. నీ సమస్యని పరిష్కరించడానికే వచ్చాను, అలాగే అనుకో. మరేం లేదన్నా, మీకు నిద్ర లేనట్టుంది, ఈ మంచం కావాలి అంతే కదా? ఆఖరికి ఇక్కడ పడుకోబెట్టామన్నా. ఇప్పుడు బాగా నిద్రొస్తుంది. టీ తెప్పించనా అన్నా? చెప్పండి అన్నా, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? ఈ కథ వినా? నాకు తెలిసిన వాడు ఒకడున్నాడు, వాడి దగ్గరికి వెళ్ళావంటే అంతా సర్దుకుంటుంది. కానీ వాణ్ణి కలవటం చాలా కష్టం. అలా చెప్పండి. సరే, వీడికి మంచి అవుతుందంటే కష్టపడైనా సరే పట్టుకుందాం. వాడికి వర్మకళ తెలుసు. కాళ్ళు పట్టేసిందిరా. ఏంటిది చోటు ఇలా ఉంది?
అయ్యా చెప్పండి అయ్యా ఆ, ఆ, ఆ. సరేనండి అయ్యా. అయ్యగారు పిలుస్తున్నారు బాబు. త్వరగా వెళ్ళండి. అలాగే త్వరగా వెళ్ళండి. వెళ్తాం.